హాయ్, మీకు ఎగ్ ఆర్ స్పర్మ్ ఫ్రీజింగ్ గురించి తెలుసా? తెలియకపోతే ఈ వీడియో మీకోసమే. ఈ మోడర్న్ వరల్డ్ లో అందరి టైం లైన్ ఒకేలా ఉండదు కదండి. కొంతమంది ప్రెగ్నెన్సీ గురించి ప్లాన్ చేస్తుండొచ్చు, కానీ ఇంకొంతమంది కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుండొచ్చు. కొంతమంది రైట్ పార్ట్నర్ కోసం వెయిట్ చేస్తుండొచ్చు, కానీ ఇంకొంతమంది రేడియేషన్ థెరపీ ఆర్ కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్ వల్ల ప్రెగ్నెన్సీ వెంటనే ప్లాన్ చేసుకోలేకపోవచ్చు. ఇట్లాంటి వాటన్నిటికీ ఉన్న ఒకే సొల్యూషన్ ఎగ్ ఆర్ స్పర్మ్ ఫ్రీజింగ్. సో ఈ రోజు మనం ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మన ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోతాయనే విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడున్న హెల్తీ ఎగ్స్ అండ్ స్పర్మ్ ని ఫ్యూచర్ కోసం స్టోర్ చేసుకునే మెథడే ఈ ఎగ్ ఆర్ స్పర్మ్ ఫ్రీజింగ్. సో మనం ఒక బయాలజికల్ క్లాక్ మీద పాజ్ బటన్ లాగా పనిచేస్తుంది. సో దీంట్లో ఏం చేస్తారు? ఎగ్ ఆర్ ఊసార్ క్రయోప్రిజర్వేషన్ లో కొన్ని హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువ నెంబర్ లో ఎగ్స్ రిలీజ్ అయ్యేలాగా చేసి వీటిని కలెక్ట్ చేసుకొని చాలా తక్కువ టెంపరేచర్స్ లో ఫ్రీజ్ చేసి స్టోర్ చేస్తాం. అదే స్పర్మ్ ఫ్రీజింగ్ లో 7 శాంపుల్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి గుడ్ క్వాలిటీ స్పర్మ్స్ ని ఫ్రీజ్ చేసి స్టోర్ చేస్తాం. సో దీన్ని -196 degrees లిక్విడ్ నైట్రోజన్ లో స్టోర్ చేయడం వల్ల దాదాపుగా 10 to 20 years వరకు వీటిని హెల్తీ స్టేట్ లో మెయింటైన్ చేయొచ్చు. ఇది ఎప్పుడు చేయించుకోవాలి? మీరు లేట్ 20s లో ఉన్నా, లేకపోతే ఎర్లీ 30s లో ఉన్నా, ఇంకా 35 లోపల ఉన్న వాళ్ళు ప్రిఫరబుల్లీ వీళ్ళలో దీనికి బెటర్ అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇది ఎలా పనిచేస్తుంది? మీరు ఏవైతే ఎగ్స్ అండ్ స్పర్మ్ ని స్టోర్ చేసుకుంటారో ఇది మనకి ఫ్యూచర్ లో బ్యాకప్ ప్లాన్ లాగా పనిచేస్తుంది. ఒకవేళ న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వనప్పుడు వీటిని ఐవీఎఫ్ మెథడ్ లో మళ్ళీ ప్రెగ్నెన్సీ తయారు చేసి వచ్చిన ఎంబ్రియోస్ ని తిరిగి యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఫ్యూచర్ లో హెల్తీ ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ ని మనం పెంచుకోవచ్చు. ఇది అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ లో చేస్తారండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగొచ్చు, లేకపోతే మీ నియరెస్ట్ గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయొచ్చు. ఐ హోప్ ఇట్ హెల్ప్స్. థ్యాంక్ యూ.